వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నే కార్తీక్ అరవ. యుద్ధ మేఘాలు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు యుద్ధంగా మారాయి. కానీ యుద్ధం కేవలం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మాత్రమే కాదు, అమెరికా ఇరాన్ మధ్య కూడా, ఇరాన్ అరబ్ దేశాల మధ్య కూడా, ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య కూడా, ప్రపంచ ముడి చమురు అవసరాలు, మూతబడిన హర్మూజ్ జలసంధి మధ్య కూడా, ఎర్ర సముద్రంలో నౌకా రవాణా, హౌతీల మధ్య కూడా, మధ్యప్రాచ్యం మంటల్లో ఉంది. పశ్చిమాసియా మొత్తాన్ని యుద్ధం కమ్మేస్తోంది. కానీ యుద్ధం వల్ల కలిగే నష్టం కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాదు, అనేక రూపాల్లో ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించనుంది. ఇరాన్ అమెరికాకి లొంగుతుందా? అరబ్ దేశాలు అమెరికాని నమ్ముకుని అడ్డంగా ఇరుక్కుపోయాయా? అసలు ఇరాన్ విషయంలో ట్రంప్ లక్ష్యం ఏంటి? దీనిపైన ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ట్రంప్ అంటే సంచలనం, ట్రంప్ అంటే కలకలం, ట్రంప్ అంటే డేరింగ్ అండ్ డాషింగ్. రెండోసారి వైట్ హౌస్లోకి ట్రంప్ అడుగుపెట్టిన కొద్ది రోజులకే ప్రపంచమంతా ఈ తరహా చర్చ చాలానే జరిగింది. ఆ తర్వాతే అసలు రచ్చ మొదలైంది. టారిఫ్ వార్తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేసిన ట్రంప్ ఇప్పుడు యుద్ధ పిపాసి అవతారం ఎత్తేశారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం తయారు చేస్తోందన్న ఆరోపణలతో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నాయి. అసలు కారణం ఇదేనా? ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని వెనుక అమెరికా ఉంటుంది, అమెరికా ప్రయోజనాలు దాగుంటాయి. మరిప్పుడు ఇరాన్ మీద ట్రంప్ మోగించిన యుద్ధ బేరి వెనుక దాగిన ప్రయోజనాలేంటి? అమెరికా భీకర దాడులకు దిగితే ఇరాన్ ఏం చేయనుంది? అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య సాగుతున్న యుద్ధం మిడిల్ ఈస్ట్ మొత్తానికి వ్యాపిస్తోంది. అదే సమయంలో మరింత వేగంగా విస్తరిస్తోంది. ఒక్క ఇరాన్లోనే సుమారు 800 మందిని బలి తీసుకుంది యుద్ధం. మరోవైపు ఇరాన్ వెనక్కి వచ్చేది లేదని తేల్చి చెప్పడంతో అటు ట్రంప్ కూడా భీకర దాడులు తప్పవని స్పష్టం చేసేశారు. ఇక అమెరికా తానా అంటే తందానా అనే బ్రిటన్ ఎప్పట్లానే ఈ యుద్ధంలో అమెరికాతో కలిసి పనిచేసేందుకు సై అంది. అటు ఫ్రాన్స్, జర్మనీ కూడా అదే మాట చెప్పాయి. మరోవైపు అరబ్ దేశాల్లో అసహనం క్రమంగా పెరుగుతోంది. అమెరికాని నమ్ముకొని అడ్డంగా ఇరుక్కుపోయామా అన్నట్లుగా వాటి పరిస్థితి తయారైంది. అసలు ఇరాన్ మీద యుద్ధంతో అమెరికా ఆశిస్తోందేంటి? అణ్వాయుధాలు అన్నమాట అగ్రరాజ్యం పైకి చెబుతున్నా దాని అసలు ప్రయోజనాలు వేరే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ముడి చమురు నుంచి స్టాక్ మార్కెట్స్ దాకా అనేక కోణాల్లో ప్రపంచ దేశాలను అప్పుడే షేక్ చేస్తోంది ఈ భీకర యుద్ధం. అమెరికాలో ట్రంప్ పరిస్థితి ఏంటి? అత్యంత ఘోరంగా ఉంది. బాలలపై లైంగిక నేరాలకు పాల్పడ్డ ఎప్స్టీన్తో ఉన్న నీతి బాహ్య సంబంధాలు బట్టబయలయ్యాయి. అలానే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ట్రంప్ ఘనకార్యాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాలా స్థితికి చేరుకుంది. ద్రవ్యోల్బణం సాధారణ ప్రజల జీవనాన్ని బాగా ప్రభావితం చేస్తోంది. ఈ నెగిటివ్ వేవ్స్ మధ్య వచ్చే నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసే ట్రంప్ ఇరాక్ పై యుద్ధానికి దిగారన్న వాదన బలంగానే తన ఉనికిని చాటుకుంటోంది. మరోవైపు ఇజ్రాయెల్లో నెతన్యాహు పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. అటు పీకల్లోతు అవినీతి ఆరోపణలు, పదవి పోవటంతో పాటు జైలు కూడా తప్పదన్న టెన్షన్. అందుకే ట్రంప్, నెతన్యాహు ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసి ప్రపంచం ముందు కొత్త కష్టాలను తీసుకొచ్చారు. మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని యుద్ధ జ్వాలల్లోకి నెట్టారు. అకారణంగా దాడులకు దిగుతూ జనహననానికి పాల్పడుతూ తప్పుడు సాకులు వెదుకుతోంది. మొదట ఇరాక్, కువైట్ల మధ్య చిచ్చు రగిల్చి ఆ తర్వాత ఇరాక్ను అదుపు చేయటానికంటూ 1990-91లో ఆపరేషన్ డిజార్ట్ స్టార్మ్ పేరిట అమెరికా విరుచుకుపడింది. కనీసం అప్పుడు భద్రతా మండలి అనుమతి తీసుకుంది. 35 దేశాలను తోడు తెచ్చుకుంది. అసత్యాలే చెప్పినా దేశ ప్రజలను ఉద్దేశించి సీనియర్ బుష్ 4 దఫాలు ప్రసంగించారు. కానీ అదంతా అమెరికా తన ప్రయోజనాల కోసమే చేస్తున్న యుద్ధమని గ్రహించి చాలా దేశాలు 2003 ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్ యుద్ధానికి ముఖం చాటేశాయి. జీవ రసాయన ఆయుధాలు ఇరాక్ దగ్గర ఉన్నాయన్న సాకుతో జరిపిన ఆ యుద్ధంలో అమెరికాకి బ్రిటన్, పోలాండ్, ఆస్ట్రేలియాలు మాత్రమే సహకరించాయి. భద్రతా మండలి ఆమోదం దక్కలేదు. 2015 వచ్చేసరికి అసలు ఇరాక్లో జీవరసాయన ఆయుధాలు లేవని, అదంతా బూటకమని తేలిపోయింది. అందుకే ఇప్పుడు ట్రంప్ భద్రతా మండలి దాకా పోలేదు. చివరకు చట్ట ప్రకారం అమెరికా ప్రతినిధుల సభ అనుమతి సైతం తీసుకోకుండా చిచ్చు రగిల్చారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలవటానికి ప్రధాన కారణాల్లో ఒకటి ప్రపంచంలో జరిగే ఏ యుద్ధంలోనూ తల దూర్చబోనన్న హామీనే. బిలియన్ల డాలర్లు యుద్ధాలకు తగలేస్తున్నారని ఇచ్చిన స్పీచ్లే. కానీ ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధానికి ఒక్క రోజుకి 7,000 కోట్ల రూపాయల చొప్పున అమెరికా ఖర్చు చేస్తోంది. ఇకపై భీకర దాడులు తప్పవని ట్రంప్ ఇరాన్ని హెచ్చరిస్తున్నారు. అంటే రోజువారీ యుద్ధ ఖర్చు 10,000 కోట్ల దాకా చేరవచ్చన్నమాట. అణు ఇంధన శుద్ధి సామర్థ్యంపై ఇరాన్ తొలి నుంచి ఒకటే మాట చెప్తోంది.
కేవలం శాంతియుత ప్రయోజనాలకు, పౌర విద్యుత్ అవసరాలకు మాత్రమే అణు ఇంధన శుద్ధి సామర్థ్యాన్ని సమకూర్చుకుంటున్నామన్నది ఇరాన్ వాదన. కానీ అమెరికా మాత్రం ఇరాన్ అణ్వస్త్ర తయారీకి కావాల్సిన యురేనియంను సిద్ధం చేస్తోందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్తో కలిసి దాడికి దిగింది. అయితే ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి మద్దతుగా అమెరికా కూడా వార్కి సై అనటం వెనుక ఉన్నదల్లా అమెరికా ప్రయోజనాలేనని, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అమెరికా స్వార్థమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడానికి ఎన్ని కారణాలు ఉన్నా కీలక కారణం మాత్రం ముడిచమురే. పశ్చిమాసియాలోని ముడిచమురు నిల్వలే అందుకు కీలకం. పశ్చిమాసియాతో పాటు అక్కడి ముడిచమురు నిల్వలన్నీ తన గుప్పిట్లో ఉండాలన్నది అమెరికా పంతం. కానీ అందుకు వెనుజువెలా నుంచి ఇరాన్ దాకా గట్టి ప్రతిఘటన ఎదురవుతూ వచ్చింది. వెనుజువెలా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి బందీగా తీసుకోవడంతో అక్కడ లైన్ క్లియర్ చేసుకుంది అమెరికా. ఇక మిగిలింది ఇరాన్. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఇరాన్లో ముడి చమురు మీద ఆధిపత్యం వచ్చే అవకాశం లేకపోవడంతో యుద్ధానికి సై అనేసింది అమెరికా. పశ్చిమాసియాలో చమురు నిల్వలపై నియంత్రణ, ఆధిపత్యం ఉంటేనే చైనా, ఇండియా, ఐరోపా దేశాలను అదుపు చేయగలమన్నది అమెరికా వ్యూహం. ఎందుకంటే చైనా, భారత్తో పాటు ఐరోపా, ఆగ్నేషియా దేశాలన్నీ కూడా ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలే. ఈ దేశాలను కంట్రోల్ చేసే స్థితిలో ఉన్నప్పుడే తన ప్రపంచాధిపత్యాన్ని నిలబెట్టుకోగలనని అమెరికా భావిస్తోంది. ఓవైపు చైనా అత్యంత వేగంగా ఎదుగుతోంది, మరోవైపు భారత్ భవిష్యత్తులో అత్యంత బలమైన శక్తిగా తయారు కాబోతోందని అమెరికా ఇప్పటికే గ్రహించింది. అందుకే పశ్చిమాసియాలోని ముడి చమురు మీద తన నియంత్రణ, ఆధిపత్యం ఉండాలన్న స్వార్థంతో ఇరాన్ మీద యుద్ధానికి దిగింది. ఒమెన్లో ఓవైపు చర్చలు జరుగుతూ ఉండగానే ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ మీద విరుచుకుపడింది అమెరికా. కారణం ఏంటంటే అణు ఇంధన శుద్ధిపై ఇరాన్ ఒక ఒప్పందానికి సిద్ధంగా ఉందన్న భావన ఆ చర్చల్లో వ్యక్తమైంది. సంధి దిశగా పురోగతి కనిపించడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోయింది. ఎందుకంటే అమెరికాకి కావాల్సింది ఇరాన్ అణు ఇంధన శుద్ధి విషయంలో సంధికి రావటం కాదు, ఇరాన్లోని ముడి చమురు వనరులపై పట్టు కావాలి. అందుకే అటు ఒమన్ చర్చలు సాగుతూ ఉండగానే సంధి దిశగా ఇరాన్ సానుకూలంగా స్పందిస్తున్నా యుద్ధానికి దిగింది. పశ్చిమాసియాలో తానే ప్రబల శక్తిగా నిలవాలని ఇజ్రాయెల్ చూస్తోంది. తాను కోల్పోతున్న ఏకధ్రువ ఆధిపత్యాన్ని ఎలాగైనా సరే నిలబెట్టుకోవాలని అమెరికా బలంగా కోరుకుంటోంది. ఆ లక్ష్య సాధనకే చమురు నిల్వలపై చమురు ఉత్పత్తి దేశాల సంఘం ఒపెక్ ప్లస్ మీద నియంత్రణ సాధించాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో దానికి ఇరాన్ పెద్ద అడ్డంకిగా మారింది. ఇరాన్లో 1953లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని మహమ్మద్ మోసడక్ చమురు సంస్థలను జాతీయం చేశారు. అప్పుడు అమెరికా ఆయన్ను అధికారం నుంచి కూలదోసింది. తాను చెప్పినట్లుగా వినే రాజు రజా పహ్లావీని సింహాసనంపై కూర్చోబెట్టింది. ఆ నిరంకుశ రాజరిక పాలనకు వ్యతిరేకంగా 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వచ్చింది. ఇలా ఇరాన్ నిరంతరం అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూనే ఉంది. ఆర్థికంగా, సైనికంగా స్వతంత్ర పంథాను అనుసరిస్తూ తమకు లొంగని దేశాల్లో అల్లకల్లోలం సృష్టించడం అమెరికాకి తొలి నుంచి అలవాటే. అందుకు బ్రిటన్ నుంచి ఇజ్రాయెల్ దాకా సహకరిస్తూనే ఉన్నాయి. ఇరాక్, సిరియా, లిబియా, లెబనాన్ ఇలా ఎన్నో దేశాలు అందుకు ఉదాహరణలు. ఇప్పుడు ఇరాన్ వంతొచ్చింది. ఈ యుద్ధంలో అమెరికాను నమ్ముకొని అడ్డంగా ఇరుక్కుపోయామన్న ఆందోళన అరబ్ దేశాలను వెంటాడుతోంది. ఎందుకంటే తమ సైనిక స్థావరాలుంటే ఇరుగు పొరుగు దేశాలు కన్నెత్తి కూడా చూడవని గల్ఫ్ దేశాలను 80వ దశకం నుంచి నమ్మిస్తూ వచ్చింది అమెరికా. అలానే గల్ఫ్ దేశాల్లో తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు జరుగుతోందేంటి? అమెరికా వార్ బేస్లు ఉండటం వల్ల అరబ్ దేశాలపై దాడులకు దిగుతోంది ఇరాన్. మరోవైపు హర్ముజ్ జలసంధి మూసేసింది ఇరాన్. ఇంకోవైపు హెజ్బొల్లా, హౌతీ రెబల్స్ ఇరాన్కి మద్దతుగా పోరాటం మొదలుపెట్టారు. ఇరాన్ దారికి రాకపోతే భీకర దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ మొత్తం వ్యాపించిన యుద్ధ జ్వాలలు రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా భగ్గుమనటం ఖాయమని స్పష్టమవుతోంది. యుద్ధం లక్షల ప్రాణాలను బలి కోరుతూనే ఉంటుంది. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధాలను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో మహా సంగ్రామమే మొదలైంది. ఇజ్రాయెల్, పాలస్తీనా జోడుకెళితేనే చెలరేగిపోయిన హౌతీ రెబల్స్ ఇరాన్ మీదకు ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి దిగితే సైలెంట్గా ఉండరని యుద్ధ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఎర్ర సముద్రం కేంద్రంగా హౌతీలు దాడులు మొదలు పెడితే యుద్ధం పరిధి, తీవ్రత, నష్టం మరింత పెరుగుతాయి. అటు చమురు నౌకలు, ఇటు వాణిజ్య నౌకలు ఈ యుద్ధంతో ఏ మాత్రం సంబంధం లేని ప్రపంచ దేశాలు కూడా యుద్ధ నష్టాన్ని అనుభవించాల్సిందేనా? ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
ఇరాన్ ఒమన్ల మధ్య ఉన్న హర్ముజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత బిజీ చమురు మార్గం. అంతర్జాతీయ చమురు సరఫరాలకు ఇది అత్యంత కీలకం. మొత్తం రోజువారీ చమురు సహజ వాయు సరఫరాల్లో 20% దీని గుండానే జరుగుతూ ఉంటుంది. యుద్ధం దెబ్బకు ఇప్పుడు అక్కడ చమురు నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ప్రస్తుతం హర్ముజ్ జలసంధి వద్ద 700కు పైగా ట్యాంకర్లు నిలిచిపోయి ఉన్నాయి. ఈ 706 నౌకల్లో 334 చమురు ట్యాంకర్లు ఉన్నట్లుగా అంచనా. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో హర్ముజ్ జలసంధిని మూసేసింది ఇరాన్. జలసంధిని దాటాలని ప్రయత్నిస్తే ట్యాంకర్లు పేల్చేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో రవాణా నిలిచిపోయింది. మార్చి 2న ఈ మార్గం గుండా ఒక చిన్న ట్యాంకర్, కార్గో షిప్ మాత్రమే ప్రయాణించాయి. ప్రస్తుతం హర్ముజ్ నుంచి వెళ్లేందుకు 706 ఇరానేతర ట్యాంకర్లు ఎదురు చూస్తున్నాయి. నౌకలు తమ ప్రయాణానికి ప్రధానంగా జీపీఎస్, ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్ పై ఆధారపడతాయి. ఇతర నౌకల పొజిషన్ను కూడా ఆ వ్యవస్థల ద్వారానే తెలుసుకుంటాయి. హర్ముజ్ పరిసర ప్రాంతాల్లో ఈ సిగ్నళ్లు 2 వైపులా దాడికి లోనవుతున్నాయి. మొదటి దాడి జామింగ్. దీనివల్ల ఉపగ్రహాల సిగ్నళ్లు బలహీనమో, నిర్వీర్యమో అయిపోతున్నాయి. రెండవ దాడి స్పూఫింగ్. దీంతో నౌకల నావిగేషన్ కంప్యూటర్లు తప్పుడు కోఆర్డినేట్స్ చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ సైన్యం వాడుతున్న దేశీయ కోబ్రా V8 సయ్యద్ 4 ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు 250 కిలోమీటర్ల పరిధిలో ఉపగ్రహ సిగ్నల్స్ ను పూర్తిగా గందరగోళపరుస్తున్నాయి. తద్వారా తమ యుద్ధ నౌకలను అమెరికా, ఇరాన్ బారి నుంచి కాపాడుకోవటం ఇరాన్ లక్ష్యం. అయితే ఎలక్ట్రానిక్ బ్లాక్అవుట్ ప్రభావం చమురు నౌకలపైన తీవ్రంగా పడుతోంది. బ్లాక్అవుట్ను అధిగమించి హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటటం వాటికి దాదాపుగా అసాధ్యంగా మారుతోంది. గుడ్డిగా ముందుకు వెళితే నౌకలు పరస్పరం ఢీకొనే ప్రమాదం పొంచి ఉంది. పైగా ట్యాంకర్లను పేల్చేస్తామని ఇరాన్ ఓవైపు హెచ్చరిస్తోంది. దాంతో జపాన్, దక్షిణ కొరియా, భారత్, చైనాకు వెళ్లాల్సిన చమురు నౌకలు పదుల సంఖ్యలో లంగరు వేసి నిలిచిపోయాయి. స్టేట్ ఆఫ్ హర్మూజ్ను మూసివేసింది ఆల్రెడీ ఇరాన్. స్టేట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా 20 మిలియన్ బ్యారల్స్ పర్ డే ఆయిల్ సప్లై అవుతుంది. అంటే ఇండియా, చైనా 2 దేశాలు అతిపెద్ద ఆయిల్ కన్స్యూమర్లు. ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్కు సమానం. ప్రపంచంలో మొత్తం చమురు సరఫరాల్లో 20% స్టేట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా వస్తుంది. ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్ను మూసివేస్తే జరిగే ఇంపాక్ట్ ఏంటంటే 20% ఆఫ్ ఆయిల్ సప్లైస్ రీరూట్ కావాలి. రీరూట్ కావాలి అంటే సౌత్ ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా పోవాలి. అక్కడి నుంచి ప్రపంచానికి ఆయిల్ సప్లై జరగాలి అంటే మీకు 15 to 20 days టైం పెరుగుతుంది, కాస్ట్ పెరుగుతుంది. కొన్ని అంచనాల ప్రకారం అయితే ఫ్లైట్ కాస్ట్ 60%, 60% పెరుగుతాయి. ఇన్సూరెన్స్ రేట్ పెరుగుతాయి, చాలా రిస్క్ ఉంటుంది కనుక ఇది మొదటి సవాల్. మరోవైపు ఇరాన్ అండదండలతో ఎదిగిన హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రం కేంద్రంగా అలజడి సృష్టించడానికి రెడీ అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వార్షిక షిప్పింగ్ వ్యాపారం 14 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. అది ప్రపంచ జీడిపిలో 16%. అన్ని రవాణా వ్యవస్థల కంటే షిప్పింగ్ చౌకగా ఉంటుంది. ఏడాదికి 19,000 నౌకలు సూయజ్ కాలువ మీదుగా ప్రయాణిస్తాయి. దీనివల్ల 30 రోజుల సమయం కలిసొస్తుంది. అదే ఆఫ్రికా చుట్టూ తిరిగొస్తే అధిక రవాణా వ్యయంతో పాటు సమయం వృధా అవుతుంది. దాంతోపాటు ప్రధానంగా సముద్ర దొంగల భయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇటు సమయం కలిసొస్తుంది, అటు రవాణా ఖర్చు భారీగా తగ్గుతుంది. వీటన్నింటితో పాటు పైరెట్స్ భయం ఉండదు. ఈ కారణాల వల్లే సూయోజ్ కాలువకు అంతర్జాతీయంగా అంత డిమాండ్. సముద్ర దొంగలతో పోలిస్తే ఆయుధ సంపత్తి విషయంలో హౌతీ చాలా బలంగా ఉంది. ఇజ్రాయెల్ గాజా మీద దాడులు చేయడానికి వ్యతిరేకిస్తూ పాలస్తీనాకి మద్దతుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీలు గతంలో దాడులు చేశారు. అమెరికా కూడా హౌతీలపై దాడులు చేయడానికి రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా విరుచుకు పట్టడంతో హౌతీలు ఎర్ర సముద్రం కేంద్రంగా తమ సత్తా చూపటానికి రెడీ అవుతున్నారు. గతంలో అమెరికా దాడుల్లో హౌతీలు బలహీనపడ్డా ఎంతో కొంత బలంగానే ఉన్నారని, ఎర్ర సముద్రం కేంద్రంగా వాళ్ళు రవాణా నౌకలను టార్గెట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్తో పాటు అనేక వస్తువుల ధరలు తీవ్రంగా పెరగటంతో పాటు అనేక నిత్యావసర వస్తువుల కొరత మొదలవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హెజ్బుల్లా ప్రపంచంలోనే శక్తివంతమైన ప్రభుత్వేతర సాయుధ దళాల్లో ఒకటి. 50,000 మంది వరకు సుశిక్షితులైన సైనికులు, లక్షల సంఖ్యలో రాకెట్లు, క్షిపణులు, ఇలా చెప్పుకుంటూ పోతే హెజ్బుల్లా బలం చిన్నదేం కాదు. హమాస్ని నామరూపాలు లేకుండా చేయడంలో విజయం సాధించిన ఇజ్రాయెల్ హెజ్బుల్లాని ఆ రీతిలో అంతం చేయలేకపోయింది. ఇరాన్కి మద్దతుగా ఇప్పటికే హెజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడులు మొదలుపెట్టింది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్
హెజ్బుల్లా మీద కూడా ఫోకస్ పెట్టక తప్పని పరిస్థితి. మరోవైపు ఇక భీకర దాడులు తప్పవని ఇరాన్ని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అటు ఇరాన్ కూడా అదే రీతిలో స్పందిస్తే మిడిల్ ఈస్ట్ మంటలు మూడో ప్రపంచ యుద్ధ నగారాను మోగించనున్నాయా? అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద యుద్ధానికి దిగటంతో ఇరాన్ మద్దతు ఉన్న తీవ్రవాద సంస్థ హెజ్బొల్లా ఇజ్రాయెల్ మీద రాకెట్లతో విరుచుకుపడింది. దీంతో అటు ఇజ్రాయెల్ కూడా లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై దాడులకు దిగింది. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య ఏడాది క్రితమే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి మొదలు పెట్టినప్పుడు కూడా హెజ్బొల్లా మౌనంగానే ఉంది. కానీ ఖమేనీ మృతి నేపథ్యంలో హెజ్బొల్లా ఇజ్రాయెల్ పైకి రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. ఇటు ఇరాన్తో పాటు అటు హెజ్బొల్లాతో కూడా ఇజ్రాయెల్ యుద్ధం చేయాల్సిన పరిస్థితి రావచ్చని యుద్ధ నిపుణులు విశ్లేషించారు. హెజ్బొల్లా షియా ముస్లిం సంస్థ. లెబనాన్లో రాజకీయంగా చాలా ప్రభావవంతమైంది. లెబనాన్లోని అత్యంత శక్తివంతమైన సాయుధ దళం దీని నియంత్రణలో ఉంది. ఇది 1980ల ప్రారంభంలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఆధిపత్య షియా శక్తి అయిన ఇరాన్ దీనిని స్థాపించింది. అప్పుడు లెబనాన్ అంతర్యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్ను ఆక్రమించాయి. హెజ్బొల్లా 1992 నుంచి లెబనాన్ జాతీయ ఎన్నికల్లో పాల్గొంటూ ప్రధాన రాజకీయ శక్తిగా మారింది. దాని సాయుధ విభాగం లెబనాన్లోని ఇజ్రాయెల్, అమెరికా దళాలపై తీవ్రమైన దాడులు చేసేది. 2000 సంవత్సరంలో లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలిగినప్పుడు తామే వారిని తరిమి కొట్టామని హెజ్బొల్లా చెప్పుకుంది. అప్పటి నుంచి హెజ్బొల్లా దక్షిణ లెబనాన్లో వేలాది మంది ఫైటర్లు, క్షిపణులతో సహా అనేక రకాల ఆయుధాలను సమకూర్చుకుంటూ వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ఉనికిని వ్యతిరేకిస్తూ వస్తోంది. పాశ్చాత్య దేశాలు, ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలు, అరబ్ లీగ్ హెజ్బొల్లాను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. 2006లో హెజ్బొల్లా సరిహద్దులు దాటి దాడి చేసినప్పుడు హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగింది. హెజ్బొల్లాను నిర్మూలించడానికి ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్ పై దాడి చేసినా అది నిలదొక్కుని అప్పటి నుంచి తన ఫైటర్ల సంఖ్యను పెంచుకొని మరింత మెరుగైన ఆయుధాలను సమకూర్చుకుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రభుత్వేతర సాయుధ దళాల్లో హెజ్బొల్లా ఒకటి. దీనికి ఇరాన్ నిధులు, ఆయుధాలను సమకూరుస్తోంది. తమ వద్ద 1,00,000 మంది ఫైటర్లు ఉన్నారని హెజ్బొల్లా చెప్తుంటుంది. అయితే ఆ సంఖ్య 50,000 వరకు ఉండొచ్చని వార్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. వీరిలో చాలా మంది సాయుధ శిక్షణను పొందిన వాళ్లే. అలానే సిరియా అంతర్యుద్ధంలో పోరాడిన వాళ్లే ఉన్నారు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అనే సంస్థ ప్రకారం హెజ్బొల్లా వద్ద 2,00,000 వరకు రాకెట్లు, క్షిపణులు ఉండొచ్చని అంచనా. అలానే హెజ్బొల్లా వద్ద యాంటీ ఎయిర్ క్రాఫ్ట్స్, యాంటీ షిప్ క్షిపణులు, ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేయగల గైడెడ్ క్షిపణులు ఉన్నాయని చెప్తున్నారు. ఇవి గాజాలో ఇజ్రాయెల్ సైన్యంతో పోరాడిన హమాస్ వద్ద కంటే హెజ్బొల్లా దగ్గరే అత్యంత అధునాతన ఆయుధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా పూర్తి స్థాయిలో ఇరాన్కి మద్దతుగా ఇజ్రాయెల్ మీద దాడులు మొదలు పెడితే అమెరికా కూడా ఇటువైపు దృష్టి పెట్టక తప్పదని వార్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. మరోవైపు మిడిల్ ఈస్ట్ అంతటా వ్యాపించిన యుద్ధ జ్వాలలతో అటు చమురు ధరలు పెరగడంతో పాటు నిత్యావసరాల ధరల పెరుగుదల, కొరత లాంటి సమస్యలు ప్రపంచ దేశాలను చుట్టుముట్టనున్నాయి. అలానే ఇరాన్ కూడా దాడులను తీవ్రతరం చేస్తే ఈ యుద్ధం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందన్నది అందరిలో ఆందోళన పెంచుతోంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.